7 PM అరౌండ్ జీజీహెచ్ నెల్లూరులో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడే ఉన్న ఎంసీహెచ్ బ్లాక్లో అక్కడే ఆ బ్లాక్లో 10 బెడ్స్ ఉన్నాయి. ఆ 10 బెడ్స్లో ఆ టైంలో 2 పేషెంట్స్ ఉన్నారు, గర్భిణీ మహిళలు. ఆ బ్లాక్లో ఉన్న ఏసీలో ఆ టైంలో కొంత షార్ట్ సర్క్యూట్ జరిగింది. షార్ట్ సర్క్యూట్ జరిగిన వెంటనే ఆ లేడీస్ బయటికి వచ్చేసారు. కానీ షార్ట్ సర్క్యూట్ ఉండడం వల్ల ఆ స్పార్క్ మ్యాట్రెస్ మీద పడింది. కానీ అదృష్టం ఏమంటే ఎంసీబీ ఇమీడియట్గా ట్రిప్ అయింది. ఆ ఫైర్ అప్పుడే ఇమీడియట్గా ఆగిపోయింది, ముందుకు వెళ్ళలేదు. కానీ మ్యాట్రెస్ మీద ఈ స్పార్క్ పడిన వల్ల ఆ మ్యాట్రెస్ బర్న్ అవ్వడం మొదలైంది. ఆ మ్యాట్రెసెస్ నుంచి స్మోక్ అయి బయటికి వచ్చింది. కానీ ఇమ్మీడియట్గా ఇక్కడ ఉన్న ఎంసీహెచ్ బ్లాక్లో ఉన్న డాక్టర్స్ కానీ, సెక్యూరిటీ స్టాఫ్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యి యాక్షన్ తీసుకోవడం జరిగింది. నాతో పాటు డాక్టర్ మాధురి గారు ఉన్నారు. అప్పుడు రౌండ్స్లో ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఆవిడకి ఆ స్మెల్ వచ్చింది. స్మెల్ వేస్తే ఆ లేబర్ రూమ్కి వెళ్ళి అక్కడే ఉన్న ఇతర మహిళకి హెల్ప్ చేసుకుని బయటికి తీసుకుని రావడం జరిగింది. ఈ ఎంసీహెచ్ బ్లాక్లో వేరే చోట కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు, అక్కడే ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ యాజ్ అ ప్రికాషనరీ మెజర్ వాళ్ళని ప్రస్తుతానికి క్యాజువాలిటీ బ్లాక్ ఈ బ్లాక్ నుంచి కొంత దూరం ఉంది, అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి ఈ సంఘటన వల్ల ఈ నో ఇంజరీ, నో లైఫ్ లాస్ ఏం లేదు. ఫైర్ కూడా వెంటనే కంట్రోల్లో తీసుకురావడం జరిగింది. ఈ ప్రస్తుతం సమస్య ఏం లేదు, ఫుల్లీ అండర్ కంట్రోల్ ఉంది. యాజ్ అ ప్రికాషనరీ మెజర్ ఈ చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి క్యాజువాలిటీ బ్లాక్లో వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ యాజ్ అ ప్రికాషనరీ మెజర్ మనం పక్కనే ఒక హాస్పిటల్ ఉంది, అక్కడికి షిఫ్ట్ చేస్తున్నాము ఈ 13 పిల్లల్ని. ఈ 13 పిల్లల్లో ఆల్రెడీ 4 ఇప్పటివరకు షిఫ్ట్ అయ్యారు, ఇంకా 9 మంది కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. బట్ నేను ఏంటంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ చాలా టైమ్లీ యాక్ట్ చేశారు. డాక్టర్ మాధురి కానీ మిగతా ఆఫీసర్స్ కానీ వెంటనే వాళ్ళు తీసుకున్న స్టెప్స్ వల్ల ఒక పెద్ద ప్రమాదంని ఈరోజు ఆపగలిగారు. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, దే హ్యావ్ డన్ దేర్ జాబ్. అండ్ ప్రస్తుతం ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్, ఏమీ టెన్షన్ తీసుకోవడానికి అవసరం లేదు. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.